కాకినాడ జిల్లాలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఎమ్మెల్యే చినరాజప్ప అక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ ఆరోపణలు గుప్పించింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు జగన్ లేఅవుట్ వేసిన పెద్దాపురంలోని విలువైన భూముల్లో వృద్ధాశ్రమం పేరుతో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ పెద్దాపురం ఇన్ఛార్జ్ దొరబాబు ఆరోపించారు. ఎమ్మెల్యే చినరాజప్ప తన తనయుడి అక్రమాలపై పోరాటం చేస్తామంటున్న దావులూరు దొరబాబుతో మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. పేదలకు సంబంధించి అయితే జగన్ హయాంలో పేదలకి అనేక ఇళ్ల స్థలాలు ఇస్తే ఆ పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప అయితే కనుక ఆ పేదల స్థలంలో వృద్ధాశ్రమం పేరుతో అయితే కనుక అవినీతికి పాల్పడుతున్నారు. అదే రోడ్లకి సంబంధించి కూడా పేదలకి రోడ్లు వేయకుండా వారైతే వాళ్ళ తనయుడు ఇక్కడ ఏదైనా రియల్ ఎస్టేట్కి సంబంధించి అయితే రోడ్డు వేశారని చెప్పేసి అయితే కనుక, అలాగే రాష్ట్ర హౌసింగ్ బోర్డు మాజీ కార్పొరేషన్ చైర్మన్ అయితే కనుక దౌలూరి దొరబాబు మన దగ్గర ఉన్నారు. దాని గురించి అయితే ఆయన అనేక ఆరోపణలు అయితే చేస్తున్నారు. దాని గురించి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ప్రధానంగా ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఏం గ్రహించారు, దీనికి సంబంధించి ఏంటి, అసలు ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు జరిగింది. అందులో భాగంగా మా పెద్దాపురం నియోజకవర్గంలో కూడా సుమారు 14,000 మందికి వివిధ కాలనీలో మేము ఇవ్వడం జరిగింది. అందులో ఇది ఎకరం 6 కోట్ల రూపాయలు చేసే ఈ సైట్లో 5.5 ఎకరాల్లో 2,206 మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ పేరు మీద, అక్కా చెల్లెముల పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది 2024లో. అందులో మొదటి విడతలో ఇక్కడ రాగంపేటకు సంబంధించినటువంటి లబ్ధిదారులు సుమారు 160 మంది ఇక్కడ గృహాలు కట్టుకుని గత 3 సంవత్సరాలుగా ఇక్కడ కూడా నివసిస్తూ ఉన్నారు. ఈరోజు చినరాజప్ప గారు వాళ్ళ అబ్బాయి ఇక్కడ లేఅవుట్ వేస్తున్నాడు. కానీ ఆ లేఅవుట్ అప్రూవల్కి, ఎందుకంటే ఇక్కడ ఇటుపక్క ఇరిగేషన్ కాలువ అది కూడా కప్పెట్టారు, అది నెక్స్ట్ ఇక్కడ ఇరిగేషన్ కాలువ కూడా కప్పెట్టడం జరిగింది. దాని మీద అప్రూవల్ రాక దీన్ని ఎలాగైనా అప్రూవల్ తెచ్చుకోవాలని చెప్పి ఇక్కడ వృద్ధాశ్రమం కడుతున్నామనే ఒక నేపంతో అది కూడా ప్రభుత్వం తరపున కాకుండా ప్రైవేటు వ్యక్తుల దగ్గర సుమారు 10 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇక్కడ ఈరోజు వృద్ధాశ్రమం కడుతున్న నేపంతో ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ 40 అడుగులు సీసీ రోడ్డు, దేనికి? ఆ లేఅవుట్ అప్రూవల్ కోసం. నేను ఒకటి అడుగుతా ఉన్నా చినరాజప్పని, ఆ పక్కనే 3 సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి డ్రైను లేదు, ఎటువంటి రోడ్డు లేదు, కానీ అక్కడ సీసీ రోడ్ వేయకుండా ఈరోజు 40 అడుగులు సీసీ రోడ్ వేస్తున్నామంటే ఇంకా ప్రజలు కూడా నమ్ముతారా నిన్నని అడుగుతా ఉన్నా. ఎందుకంటే నిన్న కూడా నేను ఏదో ఆరోపణ చేస్తే ఆయన ఆరోపణకు సమాధానం చెప్పట్లే. దొరబాబు అభివృద్ధి అడ్డుకుంటున్నాడు. సార్, మేము వృద్ధాశ్రమానికి మేము వ్యతిరేకం కాదు, మీకు వృద్ధుల మీద ఉన్నంత ప్రేమ మాకు లేదు, కానీ నిజంగా నీకు ప్రేమ ఉంటే నిజంగా ఇక్కడ పోవడానికి సైట్లు ఉన్నాయే, ఇక్కడ సుమారు ఇక్కడ 5-6 ఎకరాలు గవర్నమెంట్ ఉన్నాయే, అక్కడే కట్టుకోవచ్చు కదా వృద్ధాశ్రమం. అంటే ఇప్పుడు పేదలకు ఇచ్చిన స్థలాల్లో వాటిని క్యాన్సిల్ చేసే అధికారం ఎవరికైనా ఉందా? అలాగే ఇక్కడ వృద్ధాశ్రమం కట్టడానికి పర్మిషన్తోనే చేస్తున్నారా? అవన్నీ కూడా ఆర్టీఐ యాక్ట్ ద్వారా పెట్టాం. ఇంకా అధికారుల నుంచి మాకు స్పందన రాలేదు. ఇంకా 30 రోజులు అవ్వలేదు, 20 రోజులు అవ్వలేదు, మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకా టైం కావాలి, కొత్తగా వచ్చామని ఆర్టీఓ గారు చెప్పడం జరిగింది. మేమన్నీ కూడా ఆర్టీఐ యాక్ట్ పెట్టాము. అలాగే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రమించాము. అన్నీ కూడా బయటకు వస్తే నాకు తెలుసుండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్థలాన్ని క్యాన్సిల్ చేసే అధికారం ఎవరికి లేదు పట్ట. ఎందుకంటే వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే తప్ప లేదు. మేము న్యాయమూర్తులను కూడా అడగడం జరిగింది. సార్, ఇక్కడ ఏమైనా వృద్ధాశ్రమం కట్టినా లేకపోతే జిందాల్ ఫ్యాక్టరీ కూడా తీసుకొచ్చారు, చెత్త ఫ్యాక్టరీ, మా ఎమ్మెల్యే గారు వాళ్ళు ఏమైనా తీసుకుంటే వాళ్ళ దగ్గర కూడా భూములు కూడా లాక్కుని అక్కడ జిందాల్ ఫ్యాక్టరీ కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా మేము న్యాయమూర్తులను అడిగితే వాళ్ళు ఒకటే చెప్పారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆస్తి, దీన్ని క్యాన్సిల్ చేసే అధికారం ఏ అధికారికి లేదు. మీ భవిష్యత్ కర్తవ్యం ఏ విధంగా ఉండబోతుంది? దీనికి సంబంధించి మా నాయకుడిని కలవడం జరిగింది. మా నాయకుడు ఒకటే చెప్పాడు, ఈ లబ్ధిదారుడు లేకపోతే ఎవరికి ఈ కూటమి ప్రభుత్వంలో ఏ బాధితుడికి ఏ అన్యాయం జరిగినా సరే వాళ్ళందరి తరపున అండగా ఉండమని మమ్మల్ని కోరడం కూడా జరిగింది. నేను కూడా చెప్తా ఉన్నా, కూటమి ప్రభుత్వంలో చాలా పార్టీలు ఉన్నాయి, కానీ దీనికి సంబంధించిన దాంట్లో మాత్రం చినరాజప్ప కొడుకు తప్ప మిగిలిన పార్టీ వాళ్ళు అయితే ఎవరు లేరు. కాబట్టి మిగిలిన పార్టీ నాయకులను కూడా నేను అడుగుతా ఉన్నా, మా పెద్దాపురం నియోజకవర్గం సంబంధించిన పార్టీ నాయకులను కూడా, ఇది మన పెద్దాపురం నియోజకవర్గం సంబంధించిన లబ్ధిదారుల సమస్య కాబట్టి మీరు రాజకీయాల పక్కన పెట్టి మనందరం కలిసి దీని మీద పోరాటానికి కూడా మిమ్మల్ని రమ్మని ఇటుపక్క జనసేన, బీజేపీ వాళ్ళని కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ లబ్ధిదారులు దీని మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారా? అసలు వాళ్ళు ఎక్కడ కూడా నోరు మధ్య సందర్భం అక్కడ కనిపించలేదు. ఉన్నారు, నా దగ్గరకు వచ్చారు, కోర్టుకి ఆశ్రయించాం వాళ్ళ ద్వారా. కానీ ఏ లబ్ధిదారుడు నా దగ్గరకు వచ్చినా సరే సాయంత్రానికి మరలా వాళ్ళని భయపెట్టో, బెదిరించో, పోలీసు పెట్టో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి 34 మందికి చినరాజప్ప గారు నేనే సొంతంగా ఇల్లు కడతానని కూడా మొన్న ప్రకటించడం జరిగింది. నిజంగా చినరాజప్ప గారు సొంతంగా ఇల్లు కట్టిస్తానని ప్రకటిస్తానంటే దాని అర్థం మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంత స్వలాభం ఉందో ఇక్కడ. అదే నేను చినరాజప్ప గారిని అడుగుతా ఉన్నా, ఇక్కడ 2,300 మంది లబ్ధిదారులు, వాళ్ళు కూడా మీకు ఓటేసిన వాళ్ళే,
మీ ప్రభుత్వానికి ఓటేసిన వాళ్ళే, వాళ్ళకు కూడా కట్టించివ్వండి, తప్పకుండా మీతో పాటు నేను కూడా నడుస్తానని చెప్తున్నాను. ఇది దౌలూరు దొరబాబు అయితే చెప్తున్నారు. అంటే ఇక్కడైతే పేదలకు సంబంధించి ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఉన్న వారు ఎవరికి కూడా రోడ్డు అయితే లేదు. కేవలం ఆయన చినరాజప్ప తనయుడు రియల్ ఎస్టేట్ నేపథ్యంలో అయితే కనుక 40 ఫీట్ రోడ్డు అయితే వేస్తూ ఇక్కడ అక్రమాలకు అయితే పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి అయితే భవిష్యత్తులో ఉద్యమం అయితే చేసి దీన్ని ప్రజలకి న్యాయం చేసే విధంగా అయితే ప్రయత్నం చేస్తానని చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. వీడియో జల శ్రీధర్తో నవీన్, స్వతంత్ర న్యూస్, పెద్దాపురం నుంచి.